ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా. శ్రావణ మాసంలో మనము ఎక్కువగా పూజలు, వ్రతాలు, గుడికి వెళ్ళడం మనం చేస్తాం కదా. నేను శ్రావణ మాసం కోసం అయితే ఈ ఐటెం అయితే తెప్పించుకున్నాను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి. చూడండి ఎలా ఉందో చూద్దాము. అరే చాలా బాగుంది నిజంగా. లోటస్ చాలా బాగుంది. పూర్తిగా తీసి చూద్దాం ఎలా వచ్చిందో ఏంటి అనేది. చూడండి చాలా బాగుంది కదా. ఇది శ్రీపర్ణిక మొక్క నుంచి తయారు చేస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించే చెట్టు నుంచి ఇదైతే తయారు చేస్తారు. నిజంగా చాలా బాగుంది కదా. చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 6 ఇంచులు ఉంటుంది. ఇది మనమంటే దీంట్లో 6 ఇంచులు ఉంది, 8 ఇంచులు ఉంది, 4 ఇంచులు ఉంది. మనకు నచ్చింది అయితే మనం పెట్టుకోవచ్చు. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది, అన్ని వాస్తు దోషాలున్నా కూడా తొలగిపోతుంది. శ్రీపర్ణిక లక్ష్మీ లోటస్ మన ఇంట్లో ఉండడం వల్ల. అందుకే అయితే నేను ఇన్స్టాగ్రామ్ నుంచి తెప్పించుకున్నాను. మనం ఏమి తీసుకున్న ఫస్ట్ వినాయకునికి పూజ చేయాలి కదా. మీకైతే ఫస్ట్ ఇలా వినాయకుని పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఇలా వినాయకుని పెట్టుకొని చుట్టూ పూలు పెట్టుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుంది. అమ్మవారిని పెట్టి కూడా చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి అమ్మవారు పెడితే ఎంత నిండుగా అనిపిస్తుందో. చాలా చక్కగా ఉంది కదా నిజంగా. చూడండి ఎంత బాగుందో. ఇంకా చుట్టూ ఫ్లవర్స్ పెట్టామని ఇంకా చాలా చాలా బాగుంటుంది. మీకు చిట్టి గవ్వల మాల వేసి చూపిస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అలాగే చూడండి. చిట్టి గవ్వల మాల వేస్తాను. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. అంటే మన శ్రావణ మాసంలో అమ్మవారికి వేస్తే చాలా బాగుంటుంది కదా. చూడండి చిట్టి గాజులు వేసాను. మామూలుగా వేస్తేనే ఎంత కలగా అనిపిస్తుందో చూసారా. లోటస్ చాలా బాగుంది నిజంగా. అమ్మవారు అయితే చాలా చక్కగా కనబడుతుంది. ఇది చిట్టి గాజుల మాల నేనైతే మీషో నుండి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇందులో మనకు మంగళకరమైన వస్తువులు వేస్తే మన శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. మంగళకరమైన వస్తువులు కూడా నేను ఒకటి మీషో నుంచి పెట్టాను, అవి కూడా చూపిస్తాను. చూడండి చూసారా. ఇది కూడా నేను మీషో నుంచే పెట్టుకున్నాను. ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దాము. గవ్వలు, గోమతి చక్రాలు. ఇదేంటో నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి ఇదేంటో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి గవ్వలు, ఇవి గోమతి చక్రాలు. అంతకుముందు నా ఛానల్లో ఎవరు అడిగారు గురువింద గింజలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అని. గురువింద గింజలు అయితే ఇది నేను మీషోలో పెట్టాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు సెర్చ్ చేయండి, మీషోలో దొరుకుతాయి. ఇవి ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలియదు. ఇవి ఒకటే ప్యాకెట్లో ఇన్ని మంచి మంగళకరమైన వస్తువులు వచ్చాయి. ఇవి తామర గింజలు, ఇవి తెలుసు. ఇది గోమతి చక్రాలు. గురువింద గింజలు కూడా 3 రకాలు ఇచ్చారు. చూడండి గురువింద గింజలు, తెల్ల గురువింద గింజలు, ఎర్రయి, నల్లయి. అందుకే నేను ఇది ప్యాకెట్ కనిపించగానే మీషోలో టక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే స్టాక్ అయిపోతుంది కదా. ఒకసారి నేను మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు గురువింద గింజలు అయితే దొరికాయి. అప్పుడు ఆ చెట్టు నుంచి అయితే నేను ఇవి తీసుకొచ్చుకున్నాను. ఇవి ఉన్నాయి, ఇవి రెడ్. ఇవి కాకపోతే ఇవి ఇందులో 3 రకాలు ఉన్నాయి కాబట్టి నేను పెట్టాను. ఒకటే ప్యాకెట్లో మళ్ళీ అన్నీ మనకి యూజ్ అయ్యే మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదా. ఇవి ఒక్కటి మనం అమ్మవారి దగ్గర పెట్టుకున్నాం అనుకో చాలా చక్కగా ఉంటుంది. చూడండి అమ్మవారికి దగ్గర నిజంగా అనుకోకుండా వేశాను. ఎంత చక్కగా అమ్మవారికి అయితే 5 అయితే ఉన్నాయి. 5 ఇటు ఒకటి 6 ఉంది. నిజంగా మనం అనుకోకుండా వేసినా కానీ అమ్మవారి దగ్గరికి అయితే అవి చేరాయి. ఇలా మనం అనుకోకుండా జరిగిన వాటికి నిజంగా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇంకా మనం అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసుకొని చూస్తే నిజంగా హ్యాపీనెస్సే వేరు. నేనైతే ఇలా డెకరేషన్ చేసి అమ్మవారిని చూసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక యూస్ఫుల్ ఐటమ్ ఏంటంటే ఇవి కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. ఇవి పోయిన సంవత్సరం తీసుకున్నాను. ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం చేస్తే తాంబూలం ఇస్తాం కదా. తాంబూలం ఇచ్చేటప్పుడు మనము ఖచ్చితంగా ఇవైతే ఇవ్వాలి కదా, పసుపు కుంకుమ. అందుకే ఇది మీషో నుంచే పెట్టాను. ఇది పోయిన సంవత్సరం పెట్టాను. పోయిన సంవత్సరం సరిపోయాయి, ఈ సంవత్సరం కూడా సరిపోతాయి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇవి కూడా మీకు అవసరం అనుకుంటే తీసుకోండి, అంటే మీకు యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. చూసారా అమ్మవారు. నిజంగా ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందో అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసి ఎప్పుడు చూసుకుంటానో నాకైతే నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ఏంటంటే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకెక్కువ మంది చూడడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో వాళ్ళకు కూడా పాపం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. చాలామంది నిజంగా మీరు కావాలంటే అనండి, నాది ఆస్ట్రాలజీ తామర గింజలు ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఇవేమండి, ఇవి
గోమతి చక్రాలు ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడిగారు. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా ఈ రోజైతే దొరికింది నాకు. మీషోలో ఈ ఒక్క ప్యాకెట్ పెట్టుకుంటే ఇందులో గురువింద గింజలు, 3 రకాల గురువింద గింజలు, ఇదేంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇంకా ఇవేం ఏంటో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తామర గింజలు, ఇవన్నీ యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే షేర్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీరు ఖచ్చితంగా లైక్ కామెంట్ చేస్తే ఏంటంటే నాకు వీడియో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను అడుగుతూనే ఉన్నాను కానీ చూసేవాళ్ళు చూస్తున్నారా లేమో నాకైతే ఏం అర్థమయ్యో కావట్లేదు. ఎందుకంటే తక్కువ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి, ఎందుకంటే ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే అరే వీళ్ళు చూస్తున్నారు కదా పెట్టాలి అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికోసం మీరు కనీసానికి లైక్ అన్న చేయండి. లైక్ చేయడం వల్ల అంటే ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది చూస్తే అంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే పెట్టాలి అని. అంటే నాకు ఏదో యూట్యూబ్లో పెట్టిన డబ్బులు వస్తాయి అనేది ఏమీ కాదు. ఎందుకంటే ఇంకా నేను మనశ్శాంతి కోసం అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా నేనేం చేసినా అని. అందుకే అయితే ఇవైతే చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.